ఐర్లాండ్తో సిరీస్లో ఓడిన టీమిండియాకు ఇంగ్లాండ్ టూర్లోనూ కష్టాలు తప్పడం లేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో మ్యాచ్లో చిత్తైంది. టాస్ గెలిచిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి మ్యాచ్ ఆడిన తుది జట్టులో మార్పులు చేసిన శ్రేయస్ సేనకు అడ్వాంటేజ్ ఏమీ కాలేదు. దీంతో మూడో మ్యాచ్లో తుది జట్టుకు సంబంధించి ట్విస్టులు ఉంటాయా అనేదే ఆసక్తికరంగా మారింది. తుది జట్టులో కనీసం ఒక్క మార్పైనా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మాంచెస్టర్లోనే వైభవ్కు తొలిసారి అవకాశం దొరికింది. ఈ మ్యాచ్లో సూర్యవంశీ అంచనాలను అందుకోలేకపోయాడు. 14 పరుగులే సాధించాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమైనందునే సంజు శాంసన్ను టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. తన తొలి మ్యాచ్లో వైభవ్ తక్కువ స్కోర్కి పెవిలియన్ చేరిన ఇంగ్లాండ్తో తర్వాతి మ్యాచ్లో మళ్లీ ఛాన్స్ దక్కించుకుంటాడనడంలో డౌట్ లేదు. ఒక మ్యాచ్లో విఫలమైన తర్వాతి మ్యాచ్లో భారీ స్కోర్ సాధించే అవకాశాలున్నాయని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఒక్క మ్యాచ్కే వైభవ్ను పరిమితం చేస్తే టీం మేనేజ్మెంట్ పైన విమర్శలు పెరుగుతాయి. ట్రెంట్ బ్రిడ్జ్లో ఓపెనింగ్ జోడీకి సంబంధించి ఎలాంటి మార్పులుండవని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. మరో ఓపెనర్ అభిషేక్ ఫామ్లోనే ఉన్నాడు. నిలకడగానే రాణిస్తున్నాడు. గత మ్యాచ్లో ఇషాన్ కిషాన్ పర్వాలేదనిపించాడు, కానీ వేగంగా ఆడలేకపోయాడనే విమర్శలున్నాయి. అయితే వికెట్ కీపర్, బ్యాటర్గా ట్రెంట్ బ్రిడ్జ్ బరిలో దిగటం ఖాయమే. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగానే ఆడుతున్నాడు. అయ్యర్ ఫామ్ కలిసి రానుంది. శివం దుబే పైన అంచనాలు ఉండబోతున్నాయి. గత మ్యాచ్లో తిలక్ మెరుపులు మెరిపించాడు. వైస్ కెప్టెన్గా తిలక్పై భారం ఎక్కువే ఉంది. అక్షర్ పటేల్ నుంచి టీం మేనేజ్మెంట్ ఆల్రౌండ్ షోను కోరుకుంటోంది. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ కీలకం కాబోతున్నాడు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి మీద అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి. గత మ్యాచ్లో విఫలమైన రవి బిష్ణోయ్ మీద వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్ పరిస్థితులను బట్టి రవి బిష్ణోయ్ ప్లేస్ను మరో ఆటగాడితో టీం మేనేజ్మెంట్ భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఛాన్స్ కోసం వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యాంష్, ప్రిన్స్ యాదవ్ ఎదురు చూస్తున్నారు.